అన్న మీ పేరన్నా? నా పేరు సంతోష్ అన్న. సంతోష్ గారు ఏం చేస్తుంటారు? నేను మెడికల్ రిప్రజెంటేటివ్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు మనకి పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఈ పార్లమెంట్ ఎలక్షన్లో నల్గొండ నుంచి ఎంపీ క్యాండిడేట్ ఎవరు గెలిచే అవకాశం అంటారు? నల్గొండ నుంచి శానంపూడి సాయిరెడ్డి గెలిచే అవకాశం ఉందన్న. సాయిరెడ్డి. ఎందుకన్నా సైదిరెడ్డి గారు ఎందుకు? ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది మొన్న ఇచ్చినటువంటి హామీలలో ఒకటి కూడా నెరవేరలేదు కాబట్టి ఈరోజు ప్రజలంతా బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నారు. అదేవిధంగా మనకు ₹1,00,000 రుణమాఫీ చేస్తున్నాడు. ఎక్కినటువంటి 30 రోజులకే చేస్తున్నాడు, చేయలేదు. కాంగ్రెస్ వాళ్ళు మేము చేసామని చెప్తున్నారు. కాంగ్రెస్ చేయడం అనేది అసాధ్యం అది. ఎందుకంటే కేసీఆర్ లాంటి వ్యక్తి చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా అది కుదరలేదు. ఈరోజు బీజేపీ పైన ప్రజలందరూ మొగ్గు చూపుతున్నారు. బీజేపీతోనే దేశ అభివృద్ధి ఎట్లా జరుగుతుందో రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కూడా అది బీజేపీతోనే సాధ్యమవుతుంది. సో అందుకని సైదిరెడ్డి గారికి నల్గొండ నుంచి గెలుస్తానంటారు. తప్పకుండా 100% భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు. కంపల్సరీ శానంపూడి సాయిరెడ్డి నల్గొండ మీద బీజేపీ జెండా ఎగురుతుంది. అంటే ఇప్పుడు సౌత్ సైడ్ బీజేపీకి ఇప్పటివరకు అయితే చాలా తక్కువ సపోర్ట్ ఉంది. సో సడన్గా చూసుకుంటే ఎందుకు ఇంత సపోర్ట్ వస్తుందంటారు బీజేపీకి? ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అసలు వాళ్ళు చేయలేనటువంటి హామీలు ఇచ్చినారు. దానివల్ల కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజలు మొగ్గు తక్కువ చూపుతున్నారు. అంతా బీజేపీ వైపే, ప్రజలంతా బీజేపీ వైపే చూస్తున్నారు. ఎందుకంటే మనం అసెంబ్లీలో చూసినట్లయితే ఎన్నో హామీలు ఇచ్చిండు. ఒక్కడు కూడా ఇప్పుడు ప్రజెంట్ 4 నుంచి 5 నెలలుగా వస్తుంది, ఏది సరిగ్గా నెరవేరలేదు. 6 పథకాలు అన్నాడు, అందులో ఒక్క పథకం కూడా ప్రజల్లోకి పోలేదు. సో బస్సు పెట్టారు, బస్సు కనబడుతుంది. ఫ్రీ బస్సు వల్ల ఇలా ప్రజల నుంచి రేవంత్ రెడ్డి గవర్నమెంట్, నేను ఒకటే చెప్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి, ప్రజలను ఒకసారి రివ్యూ తీసుకోండి. ఇలా ఫ్రీ ఆర్టీసీ బస్సు అంటారు, ప్రజల నుంచి రివ్యూ తీసుకున్నాక ఈ ఫ్రీ బస్సు వల్ల చాలామంది ఉద్యోగులకు చాలామందికి ఇబ్బందికరం అవుతుంది. ఆర్టీసీ బస్సుల్లో రెగ్యులర్గా పోయేటువంటి జాబ్ హోల్డర్లకు చాలా ఇబ్బందికరంగా కలుగుతుంది. దానివల్ల ఆర్టీసీ బస్సు అదే ఎప్పటికీ అది ఫ్రీ బస్ అనేది అసలు అది ప్రజలకు చాలా ఇబ్బందికరంగా కలుగుతుంది. కాబట్టి ఫ్రీ బస్సును ప్రజలు ఎవరు కోరుకోలేదు ఫ్రీ బస్సును పెట్టమని. ఇవాళ ఎవరు లేడీస్ ₹5, ₹10, ₹20 లేకుండా ఎవరు లేరు. దానివల్ల ఇప్పుడు అది తీసివేయడమే బెటర్ అని మా యొక్క మధ్యతరగతి ప్రజల యొక్క హామీ. ఓకే. ఇప్పుడు మీరు సెంట్రల్లో మోదీ గారు వస్తా అంటున్నారు. సో 10 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత మళ్ళీ మోదీ గారే ఎలా వస్తా అనుకుంటున్నారు? మళ్ళీ మోదీ, ప్రజలందరూ ఇప్పుడు 10 సంవత్సరాల అభివృద్ధి పాలన చూస్తే మళ్ళీ ప్రజలంతా మళ్ళీ మోడీ అంటున్నారు. దేశ ప్రజలంతా మోడీ అని నినాదం చేస్తున్నారు. కాబట్టి మోడీ గవర్నమెంట్ మళ్ళీ 3వసారి రాబోతుంది. అది మనందరం చూడబోతున్నాం. ఓకే. ఎందుకు మోదీ గారు ఎందుకు వస్తా అంటే ఏం చెప్తారు? మోడీ అనేది పేద ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీ ఏంటంటే అది భారతీయ జనతా పార్టీ. ఈరోజు మనం రీసెంట్గా టీఆర్ఎస్ ప్రభుత్వం చూసినాం. టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ఒక బలమైనటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి పార్టీ. అది వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసి భూములను అడ్డగోలుగా పెంచుకొని ఈరోజు రాష్ట్రంలో వెళ్ళినారు. కానీ ప్రజలు మాత్రం ఒక్కసారిగా ఏకధాటిగా 10 సంవత్సరాల పరిపాలన మళ్ళీ వస్తాను కలలు కన్న కేసీఆర్ని ఒక ఓటుతో మధ్య ప్రజలు ఓడగొట్టారంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఈరోజు దేశంలో అనుకుంటుంది కంపల్సరీ వస్తున్నాయి. అది అసలు రాదు. తప్పకుండా మళ్ళీ భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ అధికారంలోకి వస్తుంది. ఓకే. సో ఓవరాల్గా బీజేపీ వచ్చింది అంటారు? తప్పకుండా బీజేపీ చాలా భారీ మెజార్టీతో నరేంద్ర మోడీ గెలవబోతున్నాడు. సో ఇప్పుడు మనకి పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఈ పార్లమెంట్ ఎలక్షన్లో మన నల్గొండ నుంచి ఎంపీగా ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? అన్న సైదిరెడ్డి గారు గెలుస్తారన్న. 100% ఎందుకు సైదిరెడ్డి గారు ఎందుకు? అన్న దేశంలో నరేంద్ర మోడీ ఉండాలన్న. ఎందుకంటే ఉగ్రవాదం కానీ ఏడ ఉన్నా, ఇప్పుడు మొన్న ఉందన్న కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మొన్న ఏమైంది, టీ స్టాల్ దగ్గర బ్లామ్ బ్లాస్ట్ జరిగింది కర్ణాటకలో. అదే బీజేపీ ప్రభుత్వం ఉంటే జరగపోవన్న, ఉగ్రవాదం పెచ్చలు విరిగిపోతుంది. మొన్న అది కర్ణాటకలో ఆ రోజు ఎవరు రాజ్యసభ ఎమ్మెల్యే గెలిస్తే పాకిస్తాన్ జిందాబాద్ అని జిందాబాద్ కొడుతారు. ఈ భారతదేశంలో పాకిస్తాన్ జిందాబాద్ కొడితే అది పద్ధతి కాదు కన్నా. ఎందుకంటే దేశంలో నరేంద్ర మోడీ ఉంటే మనకి ఉగ్రవాదం కానీ ప్రపంచ దేశాలు నలుమూలన మన దేశం వైపు చూస్తుంది. 3వసారి మోడీ గారు హ్యాట్రిక్ కొడతారన్న. అంటే ఇప్పుడు 10 సంవత్సరాలు పరిపాలించారు, మళ్ళా వస్తారంటారా? 100% అన్న. 400 సీట్లు పక్కా కొడుతురు. బీజేపీ ప్రభుత్వం మళ్ళీ ఫామ్ చేస్తుంది. తెలంగాణలో కూడా ఫామ్ చేస్తుంది ఖచ్చితంగా ఈసారి నెక్స్ట్ ఎలక్షన్లకి. దేంట్లో మాత్రం డౌటే లేదన్న. లాస్ట్ టైము 300+ వచ్చినాయి కదా. సో ఈసారి ఎందుకు అంత కాన్ఫిడెన్స్, అంత ఎక్కువ ఎందుకు వస్తాయి అనుకుంటున్నారు అన్న? ఇక్కడ దేశంలో ఏ నోట విన్నా ఏ నోట చూసినా మోడీ అనే నిదానం బాగుందన్న. ఎందుకంటే యువకులు పెద్ద ఎత్తున, మహిళలు కానీ ప్రతి ఒక్కరు మోడీ కావాలనే కోరుకుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బ్లామ్ బాస్ట్లు, కుంభకోణాలు ప్రతిదీ జరుగుతూనే ఉంటుంది అన్న. ఇప్పుడు నల్గొండ నుంచి కాంగ్రెస్ నుంచి అభ్యర్థులు నిలబడ్డారు రఘువీరారెడ్డి. వాళ్ళ నాన్న 16 శాఖలు చేసిండు. కనీసం ఇప్పటివరకు చెల్లకుర్తి నియోజకవర్గం అనే ఊరు ఉంది కదన్న, కనీసం ఆ ఊరికి పోతే కనీసం ఒక సీసీ రోడ్లు లేవు, ఒక మోరీలు లేవు. నియోజకవర్గం ఆయన ఏం అభివృద్ధి చేసిండన్న? ఆయన ముక్కు తెలియదు మూతి తెలియదు రఘువీరెడ్డి అనే వ్యక్తి
ఈరోజు వాళ్ళు కనీసం ఆ ఊరికి పోయి చేయమని ఫస్ట్ ఇక్కడ నల్గొండ కాన్స్టిట్యున్సీ ఇప్పుడు పార్లమెంట్లో చేస్తుండే కదా, కనీసం అక్కడ పోయి చేయమను. నాగర్ సాగర్ నియోజకవర్గమే కదా, కనీసం ఆ ఊరు చెలకుర్తి నియోజకవర్గం అనేది మొన్నటిదాకా ఉంది, ఇప్పుడు నాగర్ సాగర్ అయింది. కనీసం ఆ ఊర్లో వసతులు కూడా లేవు. ఒక నీళ్లు చక్కగా రావు, వీధి లైట్లు చక్కగా లేవు, మోరీలు చక్కగా లేవు, సీసీ రోడ్లు లేవు. మొత్తం ఊరు పచ్చి పల్లెటూరు లెక్క ఉంటుంది అన్నది. సో ఓవరాల్గా చూసుకుంటే బీజేపీ ప్రభుత్వం వచ్చిందంటారు. 100కి 200% మోడీ గారు. గల్లీలో ఎవరున్నా సరే ఢిల్లీలో మోడీ గారు ఉండాల్సిందే, దీంట్లో మాత్రం తగ్గేదే లేదు. థ్యాంక్ యూ.